రేపు సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరగనున్నాయి. సమస్యను పరిష్కరించుకుందామని ఎస్ఆర్హెచ్ హెచ్సీఏకు మెయిల్ పంపింది. దీంతో రేపు ఇరు వర్గాలను భేటీ కానున్నాయి. టిక్కెట్ల విషయంలో హెచ్సీఏ తమను బెదిరించిందని ఎస్ఆర్హెచ్ ఆరోపించడంతో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ విషయంపై సీఎం సైతం స్పందించారు. విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దీంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, మౌనిత, ఈ ఎస్ఆర్హెచ్ తర్వాత హెచ్సీఏ మధ్యన ఏదైతే గత 2 రోజుల క్రితం నుంచి కూడా ఇటు టికెట్ల విషయంలో ఒక భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో ప్రజెంట్ మనం ఉప్పల్ స్టేడియంలో ఉన్నాము. ఏదైతే ఈ హెచ్సీఏ హెచ్ఆర్హెచ్ మధ్యన టికెట్లకు సంబంధించినటువంటి ఇష్యూపై మాత్రం కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కూడా అటు సీఎంఓ కార్యాలయం నుండి ఒక విజిలెన్స్ ఎంక్వైరీకి కూడా ఆదేశం చేశారు. దీంతో ఇటు ఈరోజు ఉదయం నుంచి కూడా విజిలెన్స్ ఎంక్వైరీ మాత్రం లోపల విజిలెన్స్ అధికారులు కూడా లోపల ఉన్నటువంటి అంటే హెచ్సీఏకి సంబంధించినటువంటి ఎవరైతే ప్రతినిధులు ఉంటారో అందుబాటులో ఉన్న ప్రతినిధులతో మాత్రం వారి నుంచి సమాచారం లాగుతున్నారు. సో ఏదైతే ఈ టికెట్ల విషయానికి సంబంధించి మొత్తం ఓవరాల్గా ఈ ఉప్పల్ స్టేడియం 39,000 కెపాసిటీ ఉంటుంది. అందులో 10% ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజ్ ఎస్ఆర్హెచ్ వారు ప్రతి ఐపీఎల్కి 10% అంటే 3,900 టికెట్లను కూడా హెచ్సీఏకు అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు ఇస్తారు. సో అందులో కొన్ని కార్పొరేట్ బాక్సులు కూడా ఉంటాయి. సో 12 FA అనే ఒక బాక్స్లోనే ఈ వివాదం అనేది మొదలైందని చెప్పొచ్చు. అటు 50 మంది ఉండేటువంటి ఈ బాక్స్ కార్పొరేట్ బాక్స్కు సంబంధించి ఈ 50 మంది అందులో ఆ మ్యాచ్కి సంబంధించి 50 మంది అందులో ఉండొచ్చు. కానీ ఈ ఐపీఎల్కి సంబంధించి అంటే గత మార్చి 27న జరిగినటువంటి ఓ మ్యాచ్ సందర్భంగా అందులో కేవలం 30 మందికే అందులో అకామిడేషన్ ఉండొచ్చు. తర్వాత మరొక 20 టికెట్లు అదనంగా ఇవ్వాలంటూ కూడా అటు ఎస్ఆర్హెచ్ను హెచ్సీఏ సంబంధించినటువంటి ప్రతినిధులు కోరినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి కూడా ఈ రోజుకు వివాదం అనేది ముదరడంతో నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక విజిలెన్స్ ఎంక్వైరీని కూడా ఆదేశం జారీ చేశారు. విజిలెన్స్ డీజీగా ఉన్నటువంటి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కూడా ఇప్పటికే కొంతమంది ఆ టీంను పంపించి అక్కడ లోపల ఉన్నటువంటి ఎవరైతే హెచ్సీఏకి సంబంధించినటువంటి ప్రతినిధులతో మాత్రం సమాచారం లాగుతున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ విజిలెన్స్ అధికారుల సోదాలు అయితే జరుగుతున్నాయి. సో దీంతో ఇప్పటికే ఈ రేపు ఎస్ఆర్హెచ్ ఒక హెచ్సీఏకు మెయిల్ చేసింది. రేపు రెండు వర్గాలు కూడా ఇటు ఎస్ఆర్హెచ్ కానీ హెచ్సీఏ కానీ రెండు కూడా సమావేశమయ్యి ఈ ఏదైతే ఈ సమస్య ఉందో టికెట్లకు సంబంధించి కానీ తర్వాత కార్పొరేట్ బాక్స్లకే సంబంధించి కానీ గతంలో జరిగినటువంటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నటువంటి విషయాలను కూడా పూర్తిగా కూడా రేపు ఈ సమావేశంలో తెలుపుతున్నారు. ఉప్పల్లో ఈ స్టేడియం అంటే చాలా వరకు గతంలో కూడా బెస్ట్ పీచ్ అవార్డు వచ్చినటువంటి స్టేడియం, చాలా భారీ స్కోర్ చేసినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కూడా. కాబట్టి ఈ రేపు జరగబోయేటువంటి ప్రభుత్వంతో ఇటు ఎస్ఆర్హెచ్ అండ్ తర్వాత హెచ్సీఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులతో పాటు ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి ఒక 3 సభ్యులతో రేపు ప్రభుత్వం అయితే సమావేశం నిర్వహిస్తుందని తెలుస్తుంది. సో ఈ సమావేశం అనంతరం ఈ టికెట్లకు సంబంధించి కానీ కాంప్లిమెంటరీ టికెట్లకు సంబంధించి కానీ ఆ బాక్స్ల విషయంలో కానీ ఇవన్నీ కూడా ఒక తుది దశకు చేరుకుంటాయంటే ఈ చర్చకు ముగింపు పడుతుందని చెప్పవచ్చు. సో మొత్తానికైతే ఈరోజు ఉదయం నుంచి కూడా ఇంకా కూడా విజిలెన్స్ అధికారులు లోపల దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏదైతే మార్చి 27న జరిగినటువంటి మ్యాచ్కి సంబంధించి మ్యాచ్ స్టార్ట్ అయిన గంట వరకు కూడా ఆ బాక్స్ యొక్క తాళం అంటే ఆ బాక్స్కి తాళం వేసి ఉంది. ఎందుకు ఉంది అసలు ఆ బాక్స్లో టికెట్లను ఎందుకు విడుదల చేయలేదు, అసలు ఈ ఎస్ఆర్హెచ్ తరఫున ప్రతినిధి పంపినవన్నీ మెయిల్ కరెక్టేనా అంటే గత సంవత్సరం నుండి కూడా ఇట్లాంటి వేధింపులు మాకు హెచ్సీఏ నుండి ఉన్నాయంటూ కూడా వారు మెయిల్లో తెలపడం జరిగింది. కాబట్టి సో దీనిపై హెచ్సీఏ కూడా స్పందించింది. మాకు ఎలాంటి మెయిల్స్ రాలేదు, మేము ఎలాంటి వేధింపులు చేయలేదు, మేము ఒప్పందం ప్రకారమే టికెట్లు అడిగామంటూ కూడా హెచ్సీఏ తరఫున చెప్తున్నారు. ఓవైపు ఎస్ఆర్హెచ్ నుండి కూడా మాకు గతంలో అంటే గత 12 సంవత్సరాలుగా మేము ఐపీఎల్ ఈ స్టేడియంలో నిర్వహిస్తున్నాము. సో ఇప్పుడు ఇబ్బందులు రాంది ఇప్పుడే ఇట్లా వస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. సో ఎస్ఆర్హెచ్ కూడా చాలా బలంగా కూడా మేము హైదరాబాద్ వదిలి వెళ్ళి వేరే రాష్ట్రంలో కూడా ఈ ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహిస్తామంటూ తెలిపింది. కాబట్టి సో దీంతో మొత్తానికైతే ప్రభుత్వం ఎంటర్ అయింది. రేపు జరగబోయేటువంటి చర్చలో ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ సంబంధించినటువంటి సభ్యులు పాల్గొంటారు. పాల్గొన్న అనంతరం మాత్రం
ఈ టికెట్ల విషయము తర్వాత ఎస్ఆర్హెచ్కి సంబంధించిన ఫ్రాంచైజీ ఏదైతే ఉందో ఆ సభ్యుడు మెయిల్ ఏ ఆధారంగా పెట్టారు, అతన్ని ఎవరు ఏ టికెట్లు అడిగారు, ఎంత మేరకు అడిగారు అన్నటువంటి విషయాలను అయితే పూర్తిగా రేపైతే సమావేశంలో తెలియనుంది. సో మొత్తానికైతే ఈసారి జరగనున్నట్టు, ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ ఎస్ఆర్హెచ్కి సంబంధించి 2 మ్యాచ్లు జరిగినాయి. సో ఇంకా మ్యాచ్లు జరగాల్సింది మొత్తం ఈ సీజన్లో 18వ సీజన్లో మొత్తం 9 మ్యాచ్లు ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. 7 లీగులు జరగనున్నాయి. తర్వాత క్వాలిఫైర్ 1-2 కూడా ఇదే ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. చాలా బెస్ట్ పీచ్ అవార్డు వచ్చినటువంటి స్టేడియం కాబట్టి సో పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు కూడా చాలా ఉత్కంఠ నెలకొంది. అంటే మేము ఎస్ఆర్హెచ్ తరఫున ప్రతినిధి తెలిపాడు కాబట్టి ఇక్కడ నుంచి వదిలేళ్తామంటూ తెలిపాడు కాబట్టి సో కొంత గందరగోళంగా ఉంది. సో రేపు జరగబోయేటువంటి ఈ చర్చల్లో ఈ కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అంటే వేచి చూడాల్సింది. సో మొత్తానికైతే ఈ ఐపీఎల్ 18వ సీజన్కి సంబంధించి కేవలం ఉప్పల్ స్టేడియంలో 2 మ్యాచ్లు జరిగినాయి. ఆ 2 మ్యాచ్ల తర్వాత 2వ మ్యాచ్కి ఇక్కడ ఈ చర్చకు దారితీయడం టికెట్లకు విషయంలో అనేది కొంత సీరియస్గానే తీసుకుంది ప్రభుత్వం. సో మొత్తానికి రేపు జరగబోయేటువంటి సమావేశంలో ఎలాంటి సమాచారాన్ని అంటే ఇటు ఎస్ఆర్హెచ్ కానీ అటు తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుండి ఎలాంటి వివరాలు సేకరిస్తారు, అసలు ఈ కొలిక్కి అంటే ఈ ఒక ముగింపు దశకు రావాలంటే ఎంత సమయం పడుతుంది, రేపు జరిగే సమావేశంలో అయినా పూర్తవుతుందా లేదంటే ఇంకా దీన్ని ఏమన్నా ప్రొలాంగ్ చేస్తారన్నటువంటి వేచి చూడాల్సింది మోనిత.